కర్మషట్కములో భాగమైన మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయ నిశ్చయించి సమకూడిన నా కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు ఏమి చేశారో తెలుపుము. ధృతరాష్ట్ర మహారాజా, పాండవులచే యుద్ధ నియమము ప్రకారము ఏర్పరిచిన సైన్యమును చూసి దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుని సమీపించి ఈ విధముగా పలికెను. ఆచార్య, బుద్ధిమంతుడు నీ శిష్యుడు అయిన ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుడు నేర్పుతో రచింపబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనను చూడుము. ఇచ్చట ఈ సేనయందు యుద్ధమున భీమార్జునులతో సమానముగా శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. వారిలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలైన మహాయోధులు అందులో ముఖ్యమైన వారు. దుష్టకేతు, చేకితానుడు, కాశీరాజు వంటి వీరవరులు, పురుజిత్, కుంటిభోజుడు, శైబ్యుడు వంటి నరపుంగవులు ఉన్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిమంతుడైన ఉత్తమౌజుడు, మహారథులైన సుభద్రా కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. బ్రాహ్మణోత్తమ, మన సేనలో విశిష్టులైన యోధులను గుర్తింపుము. నా సేనను నడపడానికి యోగ్యులైన సేనా నాయకులను గురించి మీకు చెప్పెదను. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు, అలాగే నా కొరకు ప్రాణములను విడువ సిద్ధమైన శూరులు ఇంకను పలువురు ఉన్నారు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడి యుద్ధ విద్యయందు నైపుణ్యము కలవారు. మన సైన్యము అపరిమితము. మనము తాతగారైన భీష్మునిచే చక్కగా రక్షింపబడుచున్నాము. భీముని చేత చక్కగా రక్షింపబడుచున్న పాండవుల సైన్యము పరిమితము. మీరందరూ సేనా వ్యూహ ప్రవేశమందలి ఆయా స్థానములలో నిలిచి ఉండి భీష్మునికి సంపూర్ణ రక్షణను కల్పించవలయును. మహారాజా, కురువృద్ధుడు, పితామహుడు, పరాక్రమవంతుడు అయిన భీష్ముడు దుర్యోధనులకు సంతోషము కలిగించున్నట్లు సింహనాదము చేసి తన శంఖమును బిగ్గరగా పూరించెను. తరువాత శంఖములు, వివిధములైన వాయిద్యములు, భేరులు, శృంగములన్నీయూ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. అనంతరము తెల్లని గుర్రములతో కూడిన పెద్ద రథము నుండి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమును శంఖమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును, భోజన ప్రియుడు, ఘనకార్యదక్షుడు అయిన భీముడు పౌండ్రమును భయంకరమైన శంఖమును ఊదిరి. కుంతీదేవి పెద్ద కుమారుడు, ప్రజలందరి మన్ననను పొందినవాడు, యుద్ధమున స్థిరముగా ఉండు ధర్మరాజు అనంత విజయమును శంఖమును, నకులుడు సుకుమారుడు కనుక అందమైన శబ్దము చేయు సుఘోషమును శంఖమును, చిన్నవాడు విలాస పురుషుడు అయిన సహదేవుడు మణుల గుత్తులు వేలాడు మణిపుష్పకమనే శంఖములు ఊదిరి. గొప్ప విలుకాడైన కాశీరాజును, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడు, విరాటుడును, అపజయమెరుగని సాత్యకియు తమ తమ శంఖములను పూరించారు. ద్రుపద మహారాజును, ద్రౌపది కుమారులందరూ, గొప్ప భుజబల పరాక్రమము గల సుభద్ర కుమారుడగు అభిమన్యుడును మొదలైన వారందరూ అన్ని వైపుల నుండి వరుసగా శంఖములు పూరించారు. పాండవులు, పాండవ పక్షము వారి శంఖనాదములు పెద్ద సంకీర్ణ ధ్వనిగా భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసినవి. వాటిని విని ధృతరాష్ట్ర కుమారుల హృదయములు భేదించెను. ఆ సమయమున హనుమంతుడు ధ్వజముగా గల దివ్య రథమునందు కూర్చొని అర్జునుడు తన వింటిని సారించి బాణములు వేయ సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుని చూచి అర్జునుడు ఈ విధముగా పలికెను. హే అచ్యుత, హృషీకేశ, ఇరు సేనల మధ్య నా రథమును నిలుపుము. యుద్ధము చేయగోరి ఇక్కడ చేరిన యోధులందరినీ చూసెదను. అంతేకాదు, నా సేనలో ఎవరెవరి సహాయము తీసుకుని ఈ సంగ్రామము చేయవలెనో గమనింతును. దుర్బుద్ధిగల ధృతరాష్ట్ర కుమారుని సంతోషింపచేయు కోరికతో యుద్ధము చేయుటకై ఇచ్చుటకు వచ్చిన వారిని చూసెదను. భరత వంశోత్తమ, ధృతరాష్ట్ర మహారాజా, నిద్రాబద్ధకములను గుడాకములు అంటారు.
వాటిని జయించిన అర్జునుని గుడాకేశుడు అంటారు. జనులందరి ఇంద్రియములను నియంత్రించువాడు హృషీకేశుడు శ్రీకృష్ణుడు. అర్జునుడు అడిగినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు రెండు పక్షముల సేనల నడుమ ఉత్తమమైన వారి రథమును నిలిపెను. భీష్మ ద్రోణుల యొక్కయు ఇతర పృథ్వీపతుల సమక్షమున రథమును నిలిపిన శ్రీకృష్ణుడు కురు వంశీయులందరినీ చూడమని అర్జునునితో పలికెను. రెండు పక్షముల సేనల నడుమయున్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, మామలను, హితులను, మిత్రులను అర్జునుడు చూసెను. భిన్న శ్రేణులకు చెందిన బంధుమిత్రులను చూసిన అర్జునుడు దయతో కూడిన వాడై శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. కృష్ణ, యుద్ధము చేయగోరి నా ముందు నిలబడి ఉన్న నా మిత్రులను, బంధువులను చూసి నా శరీర అవయవములు కంపించుచున్నవి, ముఖము ఎండిపోవుచున్నది, దేహమంతయు పులకలు కలుగుచున్నవి, నా గాంధీవము కూడా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. కేసియను రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ, నేనింక ఇచ్చట నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేను మరిచిపోవుచున్నాను. యుద్ధమున నా వారిని నేను చంపుట వలన ఎట్టి మేలు కలుగునో చూడలేకున్నాను. కృష్ణ, యుద్ధము వలన కలుగు విజయము కాని, రాజ్యము కాని, సుఖములను కాని అభిలషింపలేకపోవుచున్నాను. మేము ఎవ్వరి కొరకు రాజ్యమును, సౌఖ్యములను, జీవితమును కోరుచున్నాము వారందరూ యుద్ధరంగమున సన్నద్ధులై ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇంకను ఇతర బంధువులు అందరూ ప్రాణములను, ఆస్తులను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరు వారైనప్పటికీ నేను వారిని చంపగోరునేలా? కేవలం ఈ భూలోక రాజ్యమే కాక ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడలేకున్నాను. ధృతరాష్ట్ర కుమారులను చంపుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము? ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపము వచ్చును. అందుచే ధృతరాష్ట్ర కుమారులను, బంధుమిత్రులను చంపుట మాకు ఉచితము కాదు. జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరు వంశమును నిర్మూలించట వలన కలుగు పాపమును చూడజాలకున్నను, వంశము నిర్మూలించుటచే కలుగు దోషమును చూడగల మేము ఇట్టి పాపకార్యములలో ఎందుకు నిమగ్నము కావలెను? వంశము నాశనమగుట వలన శాశ్వతమైన వంశాచారములు చెడిపోవును. ఆ విధముగా వంశములో మిగిలియున్నవారు నాస్తికులగుదురు. కృష్ణ, కుటుంబంలో నాస్తికవాదము పెచ్చు పెరిగినచో ఆ కుటుంబంలోని స్త్రీలు కులటలు అగుదురు. స్త్రీలు పతితలైనచో వారికి దుష్ట సంతానము కలుగును. దుష్ట సంతానము పెచ్చు మీరినచో కుటుంబంలోని వారికిని నరకలోక నివాసము తప్పదు. అట్టి కుటుంబంలోని పితృదేవతలకు పిండోదక ప్రదానము, అపరకర్మలు నిలిచిపోవును. తమ దుష్ట చేతల చేత కులాచారములను ధ్వంసం చేసి దుష్ట సంతానము కను స్త్రీల వలన సర్వ విధములైన జాతీయ ప్రణాళికలకును, కుటుంబ సంక్షేమ కార్యక్రమములకును విఘాతం ఏర్పడును. కృష్ణ, కులాచారములకు భంగము కలిగించువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని పరంపరాగతముగా నేను విని ఉన్నాను. ఆహా, ఎంత చిత్రము! పాపకార్యములను చేయుటకు మేము తలపడినాము. రాజ్యభోగముల మీది ఆశతో మా బంధుజనులనే మేము వధించ సంకల్పించితిమి. ఒకవేళ ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధ పాణులై వచ్చి నిరాయుధుడును, ఎట్టి ప్రతీకారమును చేయని వాడను అగు నన్ను వధించినతో మరింత మంచిది. మహారాజా, అర్జునుడు రణరంగములో ఆ విధముగా పలికి తన విల్లును, బాణములను రథమునందు పడవేసి దుఃఖముతో కూడిన మనస్సు కలవాడై ఆసనముపై చతికిలపడెను. కర్మషట్కములో భాగమైన మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము పరిపూర్ణము.